హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియా. సో ఇవాటి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీకు ఎలాంటి లవ్ మెసేజెస్ సెండ్ చేస్తున్నారు అనేది చెక్ చేసేద్దాము. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే, అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. సో ఫస్ట్ అయితే ఏంజల్ గైడెన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం అనిపిస్తుంది. నాకెందుకో ఈరోజు మీకు స్టార్టింగే ఏంజల్ గైడెన్స్ కావాలి, ఇవ్వాలి అనేందుకో కొంచెం ఇంట్యూటివ్గా అనిపిస్తుంది. సో గైడెన్స్ తర్వాత స్టార్ట్ చేద్దాము. ఎందుకో మీకు గైడెన్స్ చాలా ఇంపార్టెంట్ స్టార్టింగే అని నాకు అనిపించింది. సో అందుకే ఇస్తున్నా. అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి. మేల్ కానీ ఫీమేల్ కానీ లేకపోతే ఎవరైనా చూడొచ్చు. మ్యారీడ్ వాళ్ళు కానీ అన్మ్యారీడ్ వాళ్ళు కానీ సపరేషన్లో ఉన్న వాళ్ళు కానీ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కానీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్. సో ఎవరి గురించి మీరు ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ నేమ్ అట్లీస్ట్ 3 times తలుచుకోండి మనసులో. సో లవ్ అని అనిపించిన చోట స్ట్రాంగ్ బాండ్ అన్నట్టుగా తీసుకోండి. ఓకే ఓకే. అండ్ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఓకే, పర్సనల్ రీడింగ్స్ అనేది పెయిడ్ అండి, ఫ్రీ కాదు, గుర్తుపెట్టుకోండి. లైక్ మీ పేరు పైన మీ పర్సన్ పేరు పైన ఇద్దరి నేమ్స్ పైన రీడింగ్ తీసుకోవాలి. అసలు మా పర్సన్ ఆలోచనలు ఇదేనా, ఇంకేమన్నా వాళ్ళు వేరే ఆలోచిస్తున్నారా, ఇలా తెలుసుకోవాలి అనుకుంటే కనుక మీరు వాట్సాప్కి కాంటాక్ట్ అయితే నేను పర్సనల్ రీడింగ్ డీటెయిల్స్ అనేది చెప్తాను. సో దాన్ని బట్టి మీరు తీసుకోవాలా పర్సనల్ రీడింగ్ వద్దా అనేది డిసైడ్ చేసుకోవచ్చు. మీ పైనే ఉంటుంది టోటల్గా. ఓకే, మీ కెరియర్ రిలేటెడ్ కానీ జాబ్ కోసం కానీ లేకపోతే హెల్త్ గురించి కానీ రిలేషన్షిప్ వైజ్ కానీ, సో మీకు ఏది కావాలన్నా పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు. మీకు ఎలాంటి గైడెన్స్ కావాలి, మ్యారేజ్ రిలేటెడ్ కానీ. ఓకే, ట్రస్ట్, నమ్మాలంట యూనివర్స్ని, ఏంజల్స్ని నమ్మాలంట. ద సిచ్యువేషన్ ఈజ్ కాలింగ్ యూ టు హ్యావ్ ఫెయిత్. నమ్మకం ఉంచండి, ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అనేవి చేంజ్ అవుతాయి, నమ్మకం ఉంచండి నా పైన అని యూనివర్స్ మీకు గైడెన్స్ ఇస్తుంది. Children, your love is being affected by children. ఓకే, మీలో ఎవరైనా మ్యారీడ్ వాళ్ళు ఉంటే కనుక, మీకు కిడ్స్ ఉంటే కనుక, సో మీ లవ్ అనేది కిడ్స్ వల్ల ఎఫెక్ట్ అవుతుందంట. సో మళ్ళీ వాళ్ళ వల్లే మీకు మీ హస్బెండ్కి మీకు మీ పర్సన్కి మధ్య రీయూనియన్ అనేది జరుగుతుంది. ఫ్లర్ట్, ఎక్స్టెండ్ యువర్ లైట్ హార్టెడ్ ఎనర్జీ టు అదర్స్. సో మీ మనసులో ఉన్న బాధ కానీ ఎఫెక్షన్ కానీ వేరే వాళ్ళతో షేర్ చేసుకోండి. షేర్ చేసుకుంటే మీ పెయిన్ అనేది కొంచెం తగ్గుతుంది. బికాస్ బాధ దాచుకుంటూ అలా ఎవరికి చెప్పుకోకుండా కూర్చుంటే కనుక ఆ బాధ తగ్గదు, ఇంకా అది పెరుగుతుంది. సో షేర్ యువర్ పెయిన్ టు అదర్స్. హీలింగ్ ఫ్యామిలీ ఇష్యూస్, యువర్ లవ్ లైఫ్ బెనిఫిట్స్ యాజ్ యూ ఫర్గివ్ యువర్ పేరెంట్స్. సో మీ పేరెంట్స్ని ఎలా తప్పు చేస్తే క్షమిస్తారో అలాగే మీ పర్సన్ని కూడా మీరు క్షమించగలిగితే మీ లైఫ్ మీ రిలేషన్షిప్ అనేది
ముందుకు వెళ్తుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అని ఏంజల్స్ కూడా గైడ్ చేస్తున్నారు. మీ పేరెంట్స్ తప్పు చేస్తే మీరు ఓకే వాళ్ళని వదులుకోలేరు కదా, అలాగే మీ పర్సన్ ఏమైనా తప్పు చేసినా సరే కోపం ఆటోమేటిక్గా ఎవరికైనా వస్తుంది, రాకుండా ఎవరికి ఉండదు. బట్ కోపడండి అలా అని వాళ్ళని దూరం పెట్టేంత కోపం అయితే వద్దు, దూరం చేసుకునే అంత కోపం అయితే వద్దు అని ఏంజల్స్ గైడ్ చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు చూద్దాము మీ పర్సన్ నుంచి ఎలాంటి లవ్ మెసేజెస్ వస్తాయి అనేది చెక్ చేద్దాం. అసలు వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది త్రూ టారో ద్వారా కూడా నేను క్లారిఫై చేస్తాను. సో డెఫినెట్గా ఎండ్ వరకు అయితే వీడియో చూడండి, చాలా బాగుంటుంది, మధ్యలో స్కిప్ చేయకండి. మీ పర్సన్ మీకు ఎలాంటి లవ్ మెసేజెస్ సెండ్ చేస్తున్నారో చూద్దాము. అండ్ ఈ వీడియో చూసేటప్పుడు మాత్రం మీ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 times తలుచుకోండి. అండ్ ఒకవేళ ఇది మీ పర్సన్ ఎనర్జీ కాదు అని మీకు అనిపిస్తే కనుక కామెంట్ సెక్షన్లో బ్యాడ్గా కామెంట్ చేయకుండా మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. ఓకే, ఐ నో ఐ గాట్ మై కర్మ. నా కర్మ నాకు రిటర్న్ వచ్చింది. నిన్ను మోసం చేశాను కదా, నిన్ను మోసం చేసినందుకు ఇప్పుడు నా తప్పు నాకు తెలిసొచ్చింది, నా కర్మ నేను అనుభవిస్తున్నాను, నా బాధలు నేను పడుతున్నాను. నిన్నెలా నేను మోసం చేశాను, వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను అలాగే మోసపోతున్నాను అని మీ పర్సన్ అంటున్నారు. అంతే కదా, ఐ కెన్ నెవర్ ఫర్గెట్ యూ. మీ పర్సన్ మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేరంట. బికాజ్ ఎందుకంటే మీరు తనకి కావాల్సినంత ప్రేమ కానీ, తనకి ఏది అడిగినా కూడా కాదనకుండా చూసుకోవడం కానీ, తనకి అంత ప్రేమని అంత ఎఫెక్షన్ని మీరు అందించారు. సో ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, ఐ కెన్ నెవర్ ఫర్గెట్ యూ అంటున్నాను, నేను నిన్నెప్పటికీ మర్చిపోలేను. నా కర్మ నేను నీకు చేసిన మోసం కానీ, నేను నీతో ఉంటూ వేరే వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవడం కానీ, ఇవన్నీ నేను నీకు చేసినవి అవి మళ్ళీ నాకు రిపీట్ అవుతున్నాయి అని మీ పర్సన్ అంటున్నారు. ఐ స్టిల్ థింక్ అబౌట్ అస్ బీయింగ్ ఇంటిమేట్. ఓకే, మీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు టైమ్స్ గురించి వాళ్ళు ఇంకా ఆలోచిస్తున్నారంట. నాకు నిన్న కూడా ఎందుకో డెవిల్ కార్డ్స్ ఇద్దరి సైడు వచ్చినాయి. సో అందుకే నాకు అలా అనిపించింది. ఈరోజు కూడా మీ పర్సన్ అయితే అలాగే ఆలోచిస్తున్నారు. సో నిన్నటి రీడింగ్కి కంటిన్యూషన్ అనుకోండి ఇది. లేకపోతే నేను ఎవరైనా రీడింగ్ చూడక ఈరోజు చూస్తుంటే కనుక నిన్న రీడింగ్ అయితే ఒకసారి చెక్ చేసేయండి. ఇట్ వాజ్ ఎ డిఫికల్ట్ డెసిషన్. నేను నీ నుంచి దూరంగా ఉండాలి అని నిర్ణయించుకునేది అది నాకు చాలా కష్టమైన నిర్ణయం, కానీ తీసుకోక తప్పలేదు. అందుకే ఇప్పుడు నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నా కర్మ అనేది నేను అనుభవిస్తున్నా, నా బాధలు నేను పడుతున్నా అని మీ పర్సన్ మీరు అంటున్నారు. ఎందుకంటే మీరు దగ్గర ఉండి నన్ను స్పూన్ ఫీడ్ చేసి ఇలా ఉండాలి, అలా ఉండకూడదు, అలా చెయ్యొద్దు, అర్థం చేసుకోండి, మీరు నన్ను ఇలా మాట్లాడకూడదు, వాళ్ళేమో రూడ్గా మాట్లాడటము, మీరేమో అలా వద్దు, అలా మాట్లాడకండి, అది తప్పు అని మీరు చెప్పడము, నేను ఇంతే, నా పద్ధతి ఇంతే, నీకు ఇష్టమైతే ఉండు అని అంటాం కొంతమంది. ఇంకొంతమంది అయితే సైలెంట్గా ఉండిపోవడం. సో ఈరోజు కార్డ్స్ చూడండి ఎంత ఐఎమ్ క్రేజీ, ఐ ఫీల్ యువర్ ప్రెజెన్స్ ఎవ్రీవేర్. ఓకే,
మిమ్మల్ని అంటే అందరిలోనూ మిమ్మల్నే చూసుకుంటూ ఉన్నారంట మీ పర్సన్. ఐఎమ్ క్రేజీ, ఐ ఫీల్ యువర్ ప్రెసెన్స్. మీరు ఉన్నట్టు ఊహించుకుంటున్నారంట. ఇది కూడా ఏదో సాంగ్ ఉంది, నిన్నెవరో కమెంట్ సెక్షన్లో పెట్టారు మీరు సాంగ్స్ బాగా పాడుతున్నారు మ్యామ్ అని. బట్ ఎందుకో అలా కనెక్ట్ అయిపోతుంది, అలా వచ్చేస్తుంది నాకు ఈ ఈ ఈ కార్డ్కి సాంగ్. మళ్ళీ మీరు రాంగ్ అయితే తీసుకోకండి. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టు రాంగ్గా పాడి ఉంటే కనుక ప్లీజ్ సారీ, అది ఎక్స్క్యూజ్ చేయండి. బట్ ఎందుకో ఐ ఫీల్ ఐఎమ్ క్రేజీ, ఐ ఫీల్ యువర్ ప్రెజెన్స్ ఎవ్రీవేర్ అని వచ్చేసరికి సాంగ్కి వెళ్ళిపోయాను. ఎంప్టీనెస్ ఇన్ మై సోల్ వితౌట్ యూ. ఏంటో ఇన్ని పాజిటివ్ కార్డ్స్ వస్తున్నాయి. మీ పర్సన్ మీ గురించి చాలా ఎక్కువ ఫీల్ అవుతున్నారండి. అందుకేనేమో నాకు ఇంట్యూటివ్గా సాంగ్ అలా గుర్తొచ్చింది. ఐ హ్యాడ్ నో ఆప్షన్ బట్ టు లెట్ గో. నేను కావాలనేమి వదులుకోలేదు, కానీ నా దగ్గర ఆప్షన్ ఏం లేదు, వదులుకోక తప్పలేదు అని మీ పర్సన్ అంటున్నారు. In the end, our love matters. చివరికి ఏదేమైనప్పటికీ మన ప్రేమ అనేది ఇంపార్టెంట్ అని అంటున్నారు. నీకు నాకు మధ్య ఎంతమంది అయినా రాని, లేకపోతే ఏ సిచ్యువేషన్ అయినా జరగని, చివరికి మనిద్దరి ప్రేమే నాకు ఇంపార్టెంట్ అని అంటున్నారు. I made you believe we are more than just friends. నిన్ను మనం ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ అనేది నేను నీకు అర్థమయ్యేలా చెప్పాను అని మీ పర్సన్ అంటున్నారు. దీని పేరేనా ప్రేమాది ప్రియ భావన. I am orphan without you. వామ్మో, ఈ పాజిటివ్ రీడింగ్ అయితే ఈరోజు క్లెయిమ్ చేసుకోండి కింద కామెంట్ సెక్షన్లో. బట్ టూ క్రేజీ ఉంది. ఐఎమ్ ఆర్ఫన్ వితౌట్ యూ. మీ పర్సన్ మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు, విపరీతంగా. యూ నీడ్ టు మూవ్ ఆన్ అండ్ ఫర్గెట్ మీ అని కూడా అంటున్నారు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, కాస్త ఉన్న ఎనర్జీని తగ్గించుకోండి. యూ నీడ్ టు మూవ్ ఆన్ అండ్ ఫర్గెట్ అంటున్నారు. ఏంటో ఇప్పటిదాకా ఎనర్జీ ఇచ్చి ఇప్పుడు ఒకసారికి ఎనర్జీ మొత్తం లాగేశారు. ఐ నో ఐ గాట్ మై కర్మ అని మీ పర్సన్ ఎందుకు అంటున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్, ఎందుకు అలా అంటున్నారు మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్? బికాస్ పాస్ట్లో మీ పర్సన్ మిమ్మల్ని ఇంకా లవ్ చేస్తున్నారు. పాస్ట్లో మీరిద్దరూ ఎలా ఉన్నారో మళ్ళీ అలాగే ఉండాలి అని అనిపిస్తుంది మీ పర్సన్కి. కానీ ఏంటంటే అలా ఉండలేకపోతున్నారు. బికాస్ మీకు చాలా మోసం చేశారు, చాలా అన్యాయం చేసేసారు. సో మిమ్మల్ని కాదని మీ పర్సన్ వేరే వాళ్ళని చూస్ చేసుకున్నారు. బట్ మీరంటే ఇప్పటికీ ఇంకా మీ పర్సన్కి గుర్తొస్తుంది, మీరంటే ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయి, మర్చిపోలేకపోతున్నారు. అది చెప్పలేకపోతున్నారు, మర్చిపోలేకపోతున్నారు. సో బాధపడుతున్నారు. అందుకే ఐ నో ఐ గాట్ మై కర్మ అంటున్నారు. బికాస్
మీ పర్సన్కి మీతో రికన్సిలేషన్ అవ్వాలని ఉంది, హ్యాపీగా ఉండాలని ఉంది. మీతో ఒకవేళ మ్యారేజ్ కాకపోతే కనుక మ్యారేజ్ చేసుకోవాలి, లైఫ్ లాంగ్ మీతో కలిసి నడవాలి, లైఫ్ అంతా మీతో కలిసి అలా హ్యాపీగా ఉండిపోవాలి అని మీ పర్సన్ కోరుకుంటున్నారు. కానీ తన ఇది వల్లే తను ఈ రిలేషన్ వద్దనుకొని వెళ్ళిపోవడం వల్లే మీది కంటిన్యూ అవ్వట్లేదు అని మీ పర్సన్కి కూడా తెలుసు. సో అందుకని తన నెగ్లిజెన్స్ వల్లే ఇవంతా జరిగింది అని మీ పర్సన్కి తెలుసు. కాబట్టి ఐ గాట్ మై కర్మ అంటున్నారు. ఓకే, మీ పర్సన్ స్టిల్ ఇంకా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. అండ్ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కనుక తీసుకోవచ్చు, అమౌంట్ పే చేసి, ఫ్రీ కాదు. ఓకే, అండ్ ఎవరైతే మ్యారీడ్ వాళ్ళు ఉన్నారో మీ పర్సన్ మీతో మళ్ళీ రికన్సిలేషన్ అయ్యి మీతో హ్యాపీగా ఉండాలి లైఫ్ లాంగ్ అని అనుకుంటున్నారు. బికాస్ మిమ్మల్ని విడిచి వాళ్ళు ఉండలేకపోతున్నారు. మ్యామ్ అలా అయితే వాళ్ళు ఎందుకు మళ్ళీ మాతో మాట్లాడట్లేదు, మమ్మల్ని ఎందుకు కాంటాక్ట్ చేయట్లేదు, మాకు ఎందుకు ఫోన్ చేయట్లేదు అని అంటే, బికాస్ వాళ్ళ ఫీలింగ్ ఒకటి మేబీ బయట పెట్టలేకపోవచ్చు. ఓకే, ఇంకా టైం రాలేదు, ఇంకా చేద్దాంలే చూద్దాంలే అని ఆలోచిస్తూ ఉండొచ్చు. సో ఏదేమైనప్పటికీ అది ఎందుకో కాల్ చేయట్లేదు, లేకపోతే ఎందుకు మిమ్మల్ని కాంటాక్ట్ చేయట్లేదు అనే విషయానికి నేను ఇక్కడ డైరెక్ట్గా అయితే ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వలేను. పర్సనల్ రీడింగ్ తీసుకుంటే అది నేను చెప్పగలుగుతాను. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ యూ అని మీ పర్సన్ ఎందుకు అంటున్నారు, దానికి క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. Queen of Swords, Queen of Cups. బికాజ్ మీరు చూపించినంత ప్రేమ కానీ, మీరు చూపించినంత అఫెక్షన్ కానీ అడగకుండానే, అంటే తన మెసేజ్ తన కాల్ రాగానే ఎప్పుడెప్పుడు మెసేజ్కి రిప్లై ఇద్దాము, ఎప్పుడెప్పుడు తను కాల్ చేస్తే మాట్లాడదాము అని అలా మీరు ఎదురు చూస్తూనే ఉండేవారు. కానీ మీ పర్సన్ ఏంటి, ఇప్పుడు కాదు తర్వాత మాట్లాడదాము, ఇంట్లో అందరు ఉన్నారు, లేకపోతే ఆఫీస్లో అందరూ ఉన్నారు, నేను ఇప్పుడు మాట్లాడలేను, ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేస్తావా అని ఇలా మిమ్మల్ని తిట్టి ఉండొచ్చు, ఇన్సల్ట్ చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీ పర్సన్ కూడా డెఫినెట్గా మిమ్మల్ని మిస్ అవుతున్నారు. అందుకే నేను నిన్ను ఎప్పుడు మర్చిపోలేను, బికాజ్ నేను ఆ టైంలో నేను నిన్ను తిట్టింది, అవమానించింది, అనుమానించింది ఇవన్నీ నాదే తప్పు అని అయితే మీ పర్సన్కి అయితే అనిపిస్తుంది. ఓకే, అందుకే నేను నిన్ను ఎప్పటికీ మర్చిపోలేను. బికాజ్ నేను ఎన్ని తిట్టినా సరే నువ్వు తిరిగి ఒక్క మాట కూడా తిరిగి మాట్లాడేదానివి కాదు, ఆరు మాట్లాడేవాడివి కాదు. సో ఎవరికి రిజొనేట్ అయ్యేటట్టుగా వాళ్ళు తీసుకోండి. చూసేది మేల్ అయితే ఫీమేల్గా మాట్లాడుతున్నారని తీసుకోండి, చూసేది ఫీమేల్ అయితే మేల్ మాట్లాడుతున్నట్టు తీసుకోండి. ఓకే, సో అదనమాట. ఇంత ప్రేమ చూపించిన పర్సన్ని డెఫినెట్గా నా పొగరు వల్లే, నా అహంకారం వల్లే డెఫినెట్గా తనని తిట్టాను, బాధ పెట్టాను. సో అందుకే నాకు లైఫ్లో తనంత ప్రేమించే వాళ్ళు నాకెవ్వరూ దొరకరు అనేది మీ పర్సన్ రియలైజేషన్ మాత్రం డెఫినెట్గా అవుతున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. సో మీరు ఇలా ప్రేమ ఇచ్చేవాళ్ళు, వాళ్ళు ఇలా క్వీన్ ఆఫ్ స్వర్డ్స్, ఎప్పుడు పడితే అప్పుడు నాకు ఫోన్ చేస్తావు, ఏదంటే ఏ టైం పడితే ఆ టైం ఫోన్ చేస్తావు, ఏదంటే అది తెమ్మంటావు, ఎప్పుడు పడితే అప్పుడు రమ్మంటావు కలవడానికి, నేను బిజీగా ఉంటాను కదా, అర్థం చేసుకోవాలి కదా, ఇలా మీ పర్సన్ వర్షన్ మీది. ఐ స్టిల్ థింక్ అబౌట్ అస్ బీయింగ్ ఇంటిమేట్ అని మీ పర్సన్ ఎందుకు అంటున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. బికాస్ మళ్ళీ మీ పర్సన్కి అవన్నీ రిపీట్ చేయాలి. పాస్ట్లో మీరు ఎలా ఉన్నారు, ఎంత హ్యాపీగా ఉన్నారు,
మీరు ఒకే దగ్గర ఉన్నప్పుడు అవన్నీ మళ్ళీ మీతో రిపీట్ చేయాలి. సేమ్ ఏ సైకిల్ అయితే మీ ఇద్దరి మధ్య ఎండ్ అయిపోయిందో అది మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. మీతో లస్ట్‌ఫుల్ థింగ్స్ అన్నీ మళ్ళీ కావాలి అని మీ పర్సన్‌కి అనిపిస్తుంది. దానికోసమే చూస్తున్నారు మీ పర్సన్ కూడా. ఇట్ వాజ్ ఎ డిఫికల్ట్ డెసిషన్ అని ఇక్కడ ఎందుకు వచ్చింది? యూనివర్స్ క్లారిటీ ఇవ్వండి. సో చూడండి, ఇక్కడ 9 ఆఫ్ వాండ్స్. నిన్ను వదిలేసి నేను దూరం వెళ్ళాలి అనుకున్న డెసిషన్ నేను చాలా చాలా కష్టమైన నిర్ణయం తీసుకున్నాను అని ఇప్పుడు బాధపడుతున్నారు. నైట్ టైం నిద్రపోవట్లేదు, నిద్ర పట్టట్లేదు. లిటరల్లీ పైకి వెళ్ళి కూర్చొని ఏడవడం కానీ, ఒంటరిగా కూర్చొని ఏడవడం కానీ, అందరూ పడుకున్న తర్వాత ఎవ్వరికీ తెలియకుండా మీ గురించి ఏడవడం కానీ, బాధపడడం కానీ, డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ, హెల్త్ ఇష్యూస్ కూడా మీ పర్సన్కి అయితే డెఫినెట్గా వస్తున్నాయి. ఓకే, చూడండి, మీ పర్సన్ ఇలా మీతో తన ఎమోషనల్గా షేర్ చేసుకోవాలి, తన బాధ చెప్పుకోవాలి. తను మీ దగ్గరకు వచ్చేసి ఒకసారి మిమ్మల్ని గట్టిగా హగ్ చేసుకొని ఏడవాలి. అది అవుతుందా? మళ్ళీ నా పర్సన్కి నేను దగ్గర అవుతానా లేదా అని ఆలోచిస్తున్నారు. ఐఎమ్ క్రేజీ, ఐ ఫీల్ యువర్ ప్రెసెన్స్ ఎవ్రీవేర్ అని ఎందుకు అంటున్నారు? డెఫినెట్గా ఇది వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. డెవిల్, ఐఎమ్ క్రేజీ అన్నారు కదా. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఏంటో ఈరోజు ఈ రీడింగ్ మొత్తం నేను నవ్వుతూనే అయిపోతుంది. ఓకే, సో రీడింగ్కి అయితే వెళ్ళిపోదాము. ఐఎమ్ క్రేజీ, ఐఎమ్ ఫీలింగ్ యువర్ ప్రెసెన్స్ ఎవ్రీవేర్. సో మీ పర్సన్కి మీరు అంటే ఫిజికల్ ఫీలింగ్స్ అనేది, ఫిజికల్ అట్రాక్షన్ అనేది చాలా ఎక్కువ అనిపిస్తుంది. సో అందుకే మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి, మీతో మళ్ళీ రిలేషన్షిప్ స్టార్ట్ చేయాలి అని మీ పర్సన్కి అనిపిస్తుంది. డెఫినెట్గా మీ ప్రెసెన్స్ని అయితే మిస్ అవుతున్నారు. మీ పర్సన్ ఊహించేసుకుంటున్నారు. మీ పర్సన్స్ ఏమంటారు, హాలుసినేషన్లో ఉన్నారనుకుంటున్నారు. అంటే మీరు పక్కన లేకపోయినా పక్కన ఉన్నట్టు అలా అనుకొని గడిపేస్తున్నారు లైఫ్ని. ఎంప్టీనెస్ ఇన్ మై సోల్ వితౌట్ యూ. సో చూడండి, 8 ఆఫ్ కప్స్. నిన్ను కాదనుకొని, నిన్ను వద్దనుకొని, నిన్ను దూరం పెట్టేసి, నిన్ను లేకపోతే నేను నీకు దగ్గరికి రాకూడదు అని బౌండరీస్ సెట్ చేసుకొని కూర్చున్నాను. సో అదే నేను చేసిన తప్పు అని మీ పర్సనల్ రియలైజేషన్ అనేది అవుతున్నారు. ఎంప్టీనెస్ ఇన్ మై సోల్. నువ్వు లేకుండా నేనేదో కోల్పోయాను అంటే మీ ఎనర్జీని డెఫినెట్గా మీ పర్సన్ అనేది మిస్ అవుతున్నారు. ఓకే, ఏదో తెలియని లోటు, ఏదో చెప్పుకోలేని బాధ, ఒక పిన్ పెట్టి అలా పోక్ చేస్తున్నట్టు అలా అనిపిస్తుంది మీ పర్సన్కి. ఐ హ్యాడ్ నో ఆప్షన్ బట్ టు లెట్ గో. ఎందుకంటున్నారు చూద్దాం. నేను ఎంత ప్లాన్ చేసినా సరే ఎందుకో మన రిలేషన్ ముందుకెళ్ళదు అని అనిపించింది. సో అందుకే నేను వదులుకోవాల్సి వచ్చింది. బట్ సిచ్యువేషన్స్ డిమాండ్ చేసి కోపంలోనో లేకపోతే నిన్ను ఎలా వద్దని ఆపాలో ఏం ప్లాన్ చేసినా సరే మన ఇద్దరి రిలేషన్ ముందుకెళ్ళదు అని నాకు అనిపించింది.
సో అందుకే ఇంకా ఆప్షన్ లేక వదులుకున్నాను. కానీ డెఫినెట్గా నేనైతే నేను వదులుకునేవాడిని కాదు ఆర్ వదులుకునేదాన్ని కాదు. ఇన్ ద ఎండ్ అవర్ లవ్ మ్యాటర్స్ అని మీ పర్సన్ ఎందుకు అంటున్నారో చూద్దాం. కింగ్ ఆఫ్ వాన్స్. సో కింగ్ ఆఫ్ వాన్స్ ఏం చూపిస్తుందంటే ఇక్కడ మీ పర్సన్ మేబీ మీది పేరెంట్స్ వద్దని ఉండొచ్చు, మీ రిలేషన్కి అడ్డుగా ఎవరైనా ఉండొచ్చు. మేబీ మీ హస్బెండ్ కానీ, మీ పేరెంట్స్ కానీ, మీ ఫాదర్ కానీ. సో ఎవరైనా సరే చివరికి ఎవరు ఒప్పుకున్నా, ఎవరు అవునన్నా కాదన్నా మన లవ్ అనేది ఇంపార్టెంట్ అని మీ పర్సన్ అంటున్నారు. సో వెయిట్ చేస్తున్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. అండ్ ఒక జాబ్ కోసం కూడా ఎదురు చూస్తున్నట్టున్నారు. సో మంచి జాబ్ రావాలని, లైఫ్లో సెటిల్ అవ్వాలని. అండ్ ట్రావెలింగ్ కూడా ఇక్కడ నాకు కనిపిస్తుంది. మేబీ మీ పర్సన్ ఏమన్నా లైక్ యుఎస్ వెళ్ళాలి కానీ అలా వేరే కంట్రీస్కి వెళ్ళాలి అని కూడా ప్లాన్స్ ఎవరైతే చేస్తున్నారో సో దాని గురించి కూడా ఆలోచిస్తున్నారు. లైక్ వీసా కోసం అప్లై చేశారా, అలా దానికోసం కూడా వెయిటింగ్ చేస్తున్నారు. కెరియర్ గురించి కూడా ఐ మేడ్ యూ బిలీవ్ వీఆర్ మోర్ దాన్ జస్ట్ ఫ్రెండ్స్. బికాజ్ ఇద్దరికి ఒకరితో ఒకరు ట్రావెల్ అవ్వడం అంటే ఇష్టము. కలిసి ట్రావెల్ చేయడం కానీ, ఎటైనా హ్యాపీగా టైం స్పెండ్ చేయడం కానీ, అలా ఎటైనా లైక్ రెస్టారెంట్స్కి కానీ ఎటైనా వెళ్ళటం కానీ. సో మీ పర్సన్కి మీతో పాటు వెళ్ళటం అంటే చాలా ఇష్టం. కానీ ఏంటంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుందేమో అని కూడా ఆలోచిస్తున్నారు. ఓకే, ఐ ఆమ్ ఆర్ఫన్ వితౌట్ యూ అని ఎందుకు అంటున్నారు? నువ్వు లేకుండా నేను అనాథని, ఒంటరివాణ్ణి అని ఎందుకు అంటున్నారు? బికాస్ వాళ్ళు ఏంటంటే మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. బట్ మీరేమో తనని అర్థం చేసుకోవట్లేదు. తను ఏం చెప్పినా సరే మీరు నమ్మట్లేదు, వినట్లేదు. సో అందుకే వాళ్ళకి అనిపిస్తుంది ఇంకా నన్ను నమ్మవా, నన్ను యాక్సెప్ట్ చేయవా, అంటే ఇంకా మళ్ళీ నన్ను నీ లైఫ్లోకి రానియవా అని అయితే అనుకుంటున్నారు. బట్ డెఫినెట్లీ మీ పర్సన్ మీకోసం అయితే మేనిఫెస్టేషన్ అనేది చేస్తున్నారు. ఐఎమ్ ఆర్ఫన్ వితౌట్ యూ అంటున్నారు కదా. సో మీ పర్సన్ డెఫినెట్లీ మీ సైడ్ నుంచి కమ్యూనికేషన్ కోసం ట్రై చేస్తున్నారు. మీ సైడ్ నుంచి కమ్యూనికేషన్ రావాలి, మీరు కాల్ చేయాలి, మీరు మెసేజ్ చేయాలి అని డెఫినెట్గా వెయిట్ చేస్తున్నారు. ఇది మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఇది మీ సైడ్గా ఎఫర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఈ రెండిటి కార్డ్స్ కూడా మీ పర్సన్ అయితే డెఫినెట్గా మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో మీరే తనని కాంటాక్ట్ చేయాలి అని వెయిట్ చేస్తున్నారు మీ పర్సన్. సో ఈ కార్డ్ ఒకటి తీసుకుందాము. యూ నీడ్ టు మూవ్ ఆన్ అండ్ ఫర్గెట్ మీ ఎందుకంటున్నారు ఇలా కూడా ఒకసారి క్లారిఫై చేద్దాము. యూ నీడ్ టు మూవ్ ఆన్ అండ్ ఫర్గెట్ మీ అని ఎందుకంటున్నారు? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. బికాజ్ మీ పర్సన్ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. లైక్ మీరు లేకపోతే థర్డ్ పార్టీనా, లేకపోతే మీరు లేకపోతే వాళ్ళ ఫ్యామిలీనా. సో డెఫినెట్గా వీళ్ళకి మీరంటే ఇష్టం ఉంది, కానీ ఇద్దరి తరఫున ఎవరు అనేది మీ పర్సన్ తేల్చుకోలేకపోతున్నారు. ఒకవైపు మీరు, ఇంకోవైపు తన కెరియర్ కానీ, తన ఫ్యామిలీ కానీ, లేకపోతే ఇంకెవరైనా థర్డ్ పార్టీ కానీ ఇలా. సో అది. సో ఇదే అండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ రీడింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈరోజు.
యూ డెఫినెట్లీ క్లైమ్ అయితే చేసుకోండి కింద కామెంట్ సెక్షన్లో, ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.